ఓం నమ శివాయ. రాయచోటి శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించిన ఉత్సవము జ్వాలాతోరణము. మేమైతే వీరభద్రస్వామి గుడిలో దీపాలు పెట్టాలని మార్నింగ్ వేరే గుడికి వెళ్ళాము. ఈవినింగ్ వెళ్ళేటప్పటికి ఇలా ఉందన్నమాట సిచ్యువేషన్. 4:30కి అనుకోకుండా 4కి వర్షం పడింది. 4:35 కల్లా టెంపుల్కి రీచ్ అయ్యాము. ఒకవైపు ఏమో వీళ్ళు ఇలా ఉత్సవానికి రెడీ చేసుకుంటున్నారనమాట. అంటే లోపల నుంచే వెలిగించి స్వామి దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చారు. ఇక్కడ నందీశ్వరుడి దగ్గర, ధ్వజస్తంభం దగ్గర ఎక్కడ పడితే అక్కడ దీపాలు పెట్టేస్తున్నారు. నాకు కూడా నందీశ్వరుడి దగ్గరే చోటు దొరికింది దీపాలు పెట్టడానికి. మరీ స్వామికి దగ్గరగా సెగ మొత్తం తగిలేటట్టు కాకుండా కొంచెం పక్కకు పెట్టుకున్నాను. కానీ చాలా మంది అయితే మొత్తం విగ్రహాలకి సెగ తగిలేటట్టు పెట్టేస్తున్నారనమాట. కార్తీక మాసం కదా, ఇంకా దీపాలు పెట్టే వాళ్ళని ఎవరు ఆపరు, అడ్డుకోరు కూడా. అయితే ఇంకో విషయం నేను గమనించింది ఏంటంటే, లోపల కూడా అంటే మనకు గర్భగుడిలో లోపలికి ఎంటర్ అవుతాం కదా, ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఈ విగ్రహాలు వస్తాయి, ద్వారపాలకుల విగ్రహాలు. అక్కడ కూడా దీపాలు పెట్టనిచ్చారనమాట. మరి వాళ్ళు అడిగి పెట్టారో లేకపోతే ముందే పెట్టేస్తున్నారో కానీ అక్కడ కూడా దీపాలు పెట్టనిచ్చారు. ఇదిగో ఇక్కడ ఈ విగ్రహాల దగ్గర కూడా ఇదిగో ఈ అబ్బాయి ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు దీపము. ఇలా లోపల కూడా పెట్టేశారనమాట. మరి నాకు కూడా ఛాన్స్ దొరికింది కాబట్టి నేను కూడా లోపల పెట్టాను. ఇవి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు. జ్వాలాతోరణం జరిగే సమయంలో బయటికి తీసుకొస్తారు. అంతకు ముందైతే ఈ ప్రదక్షిణగా మూడు సార్లు ప్రదక్షిణగా తిరిగారనమాట వీళ్ళందరూ. ఈ జ్యోతుల్ని ఎవరైతే తల మీద పెట్టుకున్నారో వాళ్ళు గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ అయితే చేశారు. అయితే కంటిన్యూగా ఉండదు ఈ ప్రదక్షిణ. చుట్టూ మనం ఇందాక చూసాం కదా, ఒక సాంప్రదాయ వేషధారణ ఏదైతే వాళ్ళు వీరశైవుల సాంప్రదాయ వేషధారణను వీరశైవుల సాంప్రదాయ వేషధారణ ఉత్సవానికి తగ్గట్టుగా ధరించిన వారు ముందు వెళ్తూ ఏదో పాడుతూ ఉన్నారు, ఒక రాగంలో ఉన్నట్టు. వారి వెనుక వీళ్ళు వెళ్తున్నారు అన్నమాట. మధ్య మధ్యలో ఆగుతూ అలా వెళ్తున్నారు. ఆ టైంలో ఖాళీ ఉంది కదా అని నేను వినాయకుడిని, అఘోరలింగేశ్వర స్వామిని, ఆ అమ్మవారిని, వీరభద్రస్వామిని దర్శనం చేసేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను దీపం పెట్టేశాను, ఇంకా దర్శనం చేసుకున్నాను. జ్వాలాతోరణం అయినంత వరకు ఉండాలి అని అనుకునే వచ్చాను. నేను 2015లో వచ్చాను ఇలాగా. మళ్ళీ మా ఊరే అయినా కూడా నాకు 2025 అంటే ఆల్మోస్ట్ 10 years పట్టింది మళ్ళీ నేను కార్తీక పౌర్ణమికి ఈ టైంకి ఇక్కడ ఉండడానికి. ఇలా మొత్తం వాళ్ళు తిరగడాన్ని నేను గమనిస్తూ ఉన్నాను. వాళ్ళు ముందు వెళ్తుంటే నేను కొంచెం సైడ్ కొనడం కానీ లేకపోతే వెనక నుంచి వెళ్ళడం కానీ అలా చూసి నేను రికార్డ్ చేశాను. వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేశాను కానీ నాకు పెద్దగా అర్థం కాలేదు. ఇది నాకు 10 years బ్యాక్ కూడా గుర్తుంది వీళ్ళు ఇలా చేయడం. అసలు అంత పెద్ద దీపాల దగ్గరికి వెళ్తుంటేనే సెగగా అనిపించింది. వాళ్ళెంత భక్తితో తలపైన మోస్తున్నారో అవి. అదొక బుట్టలాగా డిజైన్ అయితే ఉంది. మనకు చూడ్డానికి శివలింగం లాగా కనిపిస్తుంది. అంటే ఆ పైన వెలిగేది మనకు శివలింగం యొక్క మెయిన్ భాగం లాగా, కింద ఉన్నదంతా మనకి కింద ఉన్న నిర్మాణం ఉంటుంది కదా శివలింగానికి, అలా అనిపించింది చూసినప్పుడు. ఇంకొక పక్కన దీపాలు పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఏంటంటే
దీపాలు పెట్టేసి వెళ్ళిపోతే తొందరగా తీసేస్తారేమో అని వాళ్ళ దీపాలు పెట్టాక కూడా చాలా వరకు అలాగే కూర్చున్నారు లేడీస్ వాటికి కాపలాగా. ఇక టైం గడిచే కొద్దీ పెరుగుతున్నారనమాట, అసలు స్పేస్ అనేది లేదు. ఇంక ముందుగానే వచ్చి చాలా మంది ఆ ప్లేస్లో కూర్చోడానికి మండపం దగ్గర వినాయకుడు ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్లో చాలా మంది కూర్చున్నారు. టైం గడిచే కొద్దీ ఇంకా దంపతులు రావడము, పిల్లలు రావడము, వచ్చి అందరు దీపాలు పెట్టుకుని అక్కడే వెయిట్ చేశారనమాట జ్వాలా తోరణం కోసం. అదిగో అక్కడ స్వామివారు వస్తున్నారు, స్వామివారు అమ్మవారు. జ్వాలా తోరణం గురించి మనకు తెలిసే ఉంటుంది చాలా మందికి. కార్తీక పౌర్ణమి రోజున చేస్తారు. ఇక్కడ శివపార్వతులు లేదా వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నటువంటి వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్ల విగ్రహాలను ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు ఒక ఆర్చ్ లాగా కట్టి ఇవన్నీ కట్టి పెట్టారో ఆ గరిక లేదా ఎండుగడ్డి దాన్ని ఏమంటారో తెలియదు కానీ ఇక్కడ మొత్తం ఇలా వెలిగిస్తారనమాట. వెలిగించి ఆ గడ్డి మొత్తం మనకి కాలుతూ ఉన్నప్పుడు, అదంతా కాలుతూ ఉన్నప్పుడు దాని కింద నుంచి ఆ విగ్రహాలతో పాటు వెళ్ళడానికి ట్రై చేస్తారనమాట. అలా వెళ్తే మంచిది అని, మన పాపాలు దగ్ధమవుతాయి అనే ఒక నమ్మకము ప్రవచనాల్లో చెప్పింది వినడము, ప్లస్ ఇది ఒక సంప్రదాయ ఆచారంగా వస్తోంది. ఇది జ్వాలా తోరణం అనేది ఇప్పుడు కార్తీక పౌర్ణమికి దాదాపు అన్ని టెంపుల్స్లో చేస్తున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి వర్యులు రాంప్రసాద్ రెడ్డి గారు కూడా వచ్చి అటెండ్ అయ్యారు ఇక్కడ. అప్పుడు కొంచెం క్రౌడ్ అనేది పెరిగింది, పల్లకి దగ్గర కొంచెం అటు ఇటు అయ్యారు జనాలు. కొద్దిసేపే అన్నమాట ఆ జ్వాలా తోరణం అనేది, ఎందుకంటే ఒకవైపు కాలుతూ ఉంటుంది, అప్పుడే వెళ్ళి ముందుకెళ్ళి వచ్చి మళ్ళీ వెంటనే ముందుకెళ్ళి వచ్చి వెళ్ళిపోతారనమాట. ఒక 2-3 టైమ్స్ చేసేలాగా కంటిన్యూస్గా మొత్తం 3 సార్లు తిరగడం అలా ఉండదు. అలా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అలా ముందుకు తిప్పుతారు పల్లకిని, అంతే. దాని వెనకలే వెళ్ళాలి అని. అలాగే ఆ కాలుతుంది కదా ఏదైతే వెలిగించారో ఆ గడ్డిని, అది తీసుకుంటే మంచిదని కూడా దానికోసం తర్వాత జనాలు చాలాసేపు వెయిట్ చేశారు. ఒకతను చాలా శ్రద్ధగా అందరికి ఇవ్వడానికి నిచ్చెన వేసుకొని పైకి ఎక్కి అది మొత్తం తెంపి ఇచ్చాడనమాట. అందరు తీసుకున్నారు భక్తులు. ఇదిగో దానికోసమే అన్నమాట, అది తీసుకెళ్తే మంచిది అక్కడి నుంచి అనేసి ఒక నమ్మకం. నేను ముందే మొత్తం దర్శనం చేసేసుకున్నాను. ఇది కాలభైరవ స్వామి. మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళు ఏదో చెప్తుంటే వినడానికి ట్రై చేశాను. అలా ఈసారి కార్తీక పౌర్ణమికి వీరభద్ర స్వామి వారు అవకాశం ఇచ్చారనమాట దీపాలు పెట్టు. ఓం నమః శివాయ.